ఇక జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే విశాఖ అధికారులు స్వచ్ఛాంధ్రను మర్చిపోయారని కొందరు అంటున్నారు. ప్రధాన వేదికకు కొంత దూరంలోని బీచ్ రోడ్లో నీటిని శుద్ధి చేయకుండా సముద్రంలో కలుపుతున్నారు. దీంతో ఓవైపు దుర్వాసన, మరోవైపు కాలుష్యం వెదజల్లుతోంది. మరి అదే ప్రదేశంలో యోగాసనాలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తుంది, భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ప్రధాన వేదికగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్కే బీచ్ కేవలం ఒక 200 నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తున్న కనిపిస్తుంది ఏదైతే సిటీలో వాడినటువంటి వేస్ట్ ప్లాంట్స్ని ట్రీట్ చేయడానికి, అంటే ఇక్కడికి వచ్చినటువంటి నీరుని వేరే చోటకి తరలించి అక్కడ ట్రీట్ చేసి సముద్రంలో వదలాల్సినటువంటి అవసరం ఉంది. సుమారుగా 4 నెలలైంది ఇది పోయి, ఇప్పటికొచ్చి కూడా ఎలాంటి రిపేరు చేయడం లేదు. ఇక్కడ ఈ దుర్వాసన బీచ్లో వెళ్ళేటువంటి అందరికీ కూడా దుర్వాసన వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అందులోనే ప్లాంట్ ఉండడం జరిగింది. ఆ ప్లాంట్ ఇప్పటికీ పనిచేయక ఈ నీటిని ఎటువైపు వదులుతున్నారో ఒకసారి మీకు చూపిస్తాం. బీచ్ రోడ్లో ఈ మార్గం ఉంటే వెళ్ళే వాళ్ళు కాకుండా ఇక్కడ నుంచి సుమారుగా ఒక 50 నుంచి 100 అడుగులు బీచ్లో వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ దుర్వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తే ఈ నీరంతా కూడా ఇలా ఈ కాలువ గుండా వెళ్ళి నేరుగా కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అని చెప్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర అయితే ఎక్కడా లేదు. మరోవైపు ప్రధానమంత్రి వస్తున్నటువంటి వేదిక ఇదే ప్రాంతంలో యోగాలు చేయడానికి కూడా ఆల్రెడీ మనం చూస్తే ఇక్కడ నుంచి బీచ్ కూతవేడి దూరంలోనే బీచ్ రోడ్ను ఆనుకునే ఉంది. ఇప్పుడు ఆ వైపు రైట్ సైడ్ కానీ మనం అలా చూస్తే సో పూర్తి స్థాయిలో అదంతా కూడా బీచే. ఈ ప్రాంతంలోని ఇక్కడే యోగాసనాలు చేయడానికి కావాల్సినటువంటి ఈ రోడ్డు మార్గంలోని యోగాసనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ భారీ దుర్వాసన వస్తుంది. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకుండా కోట్ల రూపాయలు వెచ్చించి యోగా మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఈ దుర్వాసన దీని మీద మాత్రం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. మనం చూస్తున్న ఈ నీరు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఎలాంటి శుద్ధి చేయకుండా మురుగు నీరు, ఇంట్లో వాడినటువంటి బాత్రూంలో వాడిన వాటర్ని నేరుగా జీవీఎంసీ కలిపేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, యోగాంధ్ర అంటూ ఆరోగ్యం కోసం చెప్తున్నటువంటి జీవీఎంసీ అధికారులు సుమారుగా 4 నెలలైనా సో ఇదే వాటర్ని పూర్తి స్థాయిలో బీచ్కి వదిలేస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ ప్రజలందరూ, పిల్లలు, బయట నుంచి వచ్చిన పర్యాటకులు వీళ్ళంతా కూడా ఇక్కడే మునుగుతున్నారు. సో యోగా చేయడానికి ఇన్ని సమీక్షలు ఇవన్నీ నిర్వహిస్తున్నటువంటి అధికారులు మాత్రం సుమారుగా 4-5 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇక్కడ వస్తున్నటువంటి దుర్వాసన కానీ ఈ నీటిని కానీ శుద్ధి చేయడానికి ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ కానీ ఒకసారి చూస్తే ఇదే బీచ్ రోడ్డు గుండా యోగాంధ్ర చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ ఇక్కడి నుంచి కేవలం మనం చూస్తే ఒక 200 మీటర్ల దూరంలోనే మోదీ వేదికని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇలాంటి చోట పూర్తి స్థాయిలో దుర్వాసన వస్తుంది. మరోవైపు ఈ నీటిని శుద్ధి చేయకుండా వేస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కోసం పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. కానీ సో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛత మీద కానీ దీని మీద కానీ దృష్టి పెట్టడం లేదని విశాఖ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ వెంబడి సుమారుగా ఒక 100 నుంచి 200 అడుగులు దూరంలో ఎక్కడా కూడా యోగా చేయడానికి కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయింది. ఇప్పటికైనా సరే వీటిని శుద్ధి చేయాలని చెప్పి విశాఖ వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.